వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఒకప్పుడు అమెరికా మాటే వేదం, వాషింగ్టన్ మాటే శాసనం. కానీ ఇప్పుడు కాలం మారింది. అగ్రరాజ్యం ఆధిపత్యానికి స్వయంగా మిత్రదేశాలే గండి కొడుతున్నాయి. ఇరాన్ వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరిని నాటో దేశాలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి దిగ్బంధం విషయంలో అమెరికాకు మద్దతు ఇచ్చేది లేదని బ్రిటన్, ఫ్రాన్స్ తెగేసి చెప్పడమే కాకుండా 40 దేశాలతో కలిసి సొంత ఫ్రంట్ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. పిరికి నాటో అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మిత్రదేశాల మధ్య చిచ్చు పెట్టాయా? జూలైలో అంకారా వేదికగా జరగబోయే నాటో సదస్సులో అమెరికాకు చుక్కెదురు కాబోతుందా? అగ్రరాజ్యం నిజంగానే ఒంటరి అవుతుందా? ఇదే ఇవాల్టి మన మెగానీలో డిబేట్. ఈ అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడం సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు దామోదర్ ప్రసాద్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ చలసాని నరేంద్ర గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ గారి దగ్గరికి వెళ్దాం, కేఆర్ రావు గారి దగ్గరికి. కేఆర్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. కేఆర్ రావు గారు, అసలు ట్రంప్కి వెన్నుముక నిలిచినటువంటి నాటో మొన్నటి వరకు ఏంది సడన్గా ఏమైంది? నాటో ఎందుకు ఈ విషయంలో ఒక్కసారిగా ట్రంప్కు షాక్ ఇస్తున్నాయి, ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు మనం అది డిస్కస్ చేసే ముందు బేసికలీ నేటో ఎందుకు స్టార్ట్ అయింది, దాని కారణాలు ఏంటన్నది అర్థం చేసుకోవాలి. నేటో బేసికలీ ఏంటంటే ఒక డిఫెన్సివ్ ఆర్గనైజేషన్ కింద స్టార్ట్ అయింది, రైట్? నార్త్ అట్లాంటిక్ టీటీ ఆర్గనైజేషన్ కింద స్టార్ట్ అయింది సెకండ్ వార్ తర్వాత. దాని కారణాలు యూరోపియన్ యూనియన్, యూరోప్లోని కంట్రీస్, కొన్ని కంట్రీస్ కలిసి, నాటో కంట్రీస్ అన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయ్యి అగ్రిమెంట్ ఏంటి, మా దేశం మీద ఎవరైనా దండయాత్ర చేస్తే తిరిగి వాళ్ళ నుంచి కాపాడుకోగలగాలి. సో బేసికలీ నేటో యొక్క మెయిన్ కోర్ ప్రిన్సిపల్ ఏంటి? డిఫెన్సివ్ పర్పస్, అంటే మనం రక్షించుకోవడానికి. సో మొదట్లో సుమారు 12 దేశాలు స్టార్ట్ అయిన తర్వాత 30 అని, తర్వాత 32, రీసెంట్గా ఫిన్లాండ్, నార్వే ఇవి కూడా జాయిన్ అవడంతో 32 దేశాల వరకు ఆల్రెడీ మెంబర్షిప్ ఉన్నాయి. కనుక ద ఆర్గనైజేషన్ ఏంటి? అఫెన్సివ్ పర్పస్ కాదు, ఒకరిని అటాక్ చేస్తానికి కాదు ఫస్ట్లీ, రైట్? దట్ ఈస్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, ఈ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయి మీరు అడుగుతున్నారు ఏంటంటే, హిస్టారికలీ నేటోలో మ్యాక్సిమం రోల్ ఇది యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడు ఉండేది. ఫైనాన్షియల్గా చూసుకోండి, వాళ్ళ సైన్యం కాల్బలం దగ్గర చూసుకోండి, ట్యాంక్స్ చూసుకోండి, ఎయిర్ ఫోర్స్ చూసుకోండి, నేవీ చూసుకోండి. టోటల్ ఏంటంటే అమెరికాది అట్లీస్ట్ అబౌట్ 70 to 80% ఫోర్సెస్ సుమారు కొన్ని విషయాల్లో అంత హై ప్రొపోర్షన్ ఉండేది. సిమిలర్లీ నేటో ఆర్గనైజేషన్ సర్వే అవుతానికి, డిఫెన్సెస్ చేస్తానికి స్పెండింగ్ కూడాను అమెరికా ఒకప్పుడు స్పెండింగ్ చేసేది. దానికి ఆఫ్ కోర్స్ అమెరికాకి చాలా లాభాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్లీ అమెరికాకి ఒక నాటోకి లీడర్ అన్న, డిక్లేర్డ్ లీడర్ కాదు కానీ లీడ్ చేస్తున్నట్టుగా ఒక గుర్తింపు వచ్చేది ప్రపంచంలో. దానికి ఒక యూనిపోలర్ వరల్డ్ కింద అమెరికాని గుర్తు చేసుకోగలిగారు, రైట్? కానీ అందరికీ సమాన సభ్యత్వం ఉంది. సో ఈ టైంలో ఏంటంటే రీసెంట్లీ ట్రంప్ వచ్చే వరకు అందరూ సమఉజ్జీలుగా పెరిగారు, ప్రతి కంట్రీ వాళ్ళు. ఎవరికన్నా ఇది కష్టం వచ్చినా సరే ఇంకో మిగిలిన దేశాలన్నీ అండగా నిలబడాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏనే తీసుకోండి, కొసోవో వార్లో తీసుకోండి, బోస్నియాలో తీసుకోండి, తర్వాత ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ఘన్ వార్లో అప్పుడు క్లియర్ కట్గా ఆర్టికల్ 5 అని ఉంది నాటోకి ఆర్టికల్ 5 ఏంటి? క్లియర్ కట్గా మా మీద ఎవరైనా దండయాత్ర చేస్తే మిగిలిన దేశాలన్నీ తిరిగి జాయిన్ అవుతాయని. అందుకే యునైటెడ్ స్టేట్స్ అప్పుడు అప్లై చేసినప్పుడు ఆఫ్ఘన్లో నాటో ఫోర్సెస్ చాలా యూకే నుంచి వెళ్ళి, ఫ్రాన్స్ నుంచి వెళ్ళి, రకరకాల కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ పంపారు, కొంతమంది అంబులెన్సెస్ పంపారు, మెడికల్ పంపారు. సో ఆ విధంగా అందరూ కలిసికట్టుగా ఒక ఆర్గనైజేషన్ కింద పనిచేసేవారు. ట్రంప్ వచ్చిన కాడి నుంచి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ విచ్ అయితే ఎస్టిమేట్ పాయింట్, కరెక్ట్ పాయింట్ ఏంటి? అమెరికా ఒకటే ఎక్స్పెండిచర్ చేస్తుంది, మిగిలిన వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయట్లేదు. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచాలి. అమెరికా సుమారు 3.44% ఎక్స్పెండిచర్ పెట్టేది. మిగిలిన దేశాలన్నీ అమెరికా దగ్గర రక్షణ ఉంది కదా అన్నట్టుగా తక్కువ స్పెండ్ చేసాయి. సో ఖచ్చితంగా ట్రంప్ గొడవ చేయడంలో అర్థం ఉంది, అందులో ఖచ్చితంగా ఒక రీజన్ ఉంది, లాజిక్ ఉంది, రైట్? వీళ్ళని ఇన్సిస్ట్ చేశాడు ఎక్స్పెండిచర్. కానీ ట్రంప్లో మనిషి ఒక మెవరిక్, ఈగోయిస్టిక్ పర్సన్. కొన్ని కమెంట్స్ చేయటం మూలాన నాటోలో మొదటగా విభేదాలు స్టార్ట్ అయ్యాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమన్నాడు, అయిపోయిన వెంటనే కెనడా కూడా ఒక నాటో కంట్రీ, కెనడా మాతో 51st స్టేట్ కింద అవుద్ది అమెరికాలో అన్నాడు.
అంటే ఒక ఆర్గనైజేషన్లో అందరూ సమూజ్యులుగా ఉన్నప్పుడు ఒక దేశాన్ని కించపరిచి, రైట్, మా కింద ఒక స్టేట్గా తయారవుతారు మీరు అన్నట్టుగా అన్నాడు. సిమిలర్లీ గ్రీన్లాండ్ గ్రీన్లాండ్ నార్వే కింద, సారీ, డెన్మార్క్ కింద వస్తుంది. సో వి గ్రీన్లాండ్లో ఉన్న ఖనిజ సంపదలను చూసి ఎలాగలాగ దాన్ని ఆక్యుపై చేసుకోవాలన్నట్టుగా నేను ఎలాగైనా గ్రీన్లాండ్లో ఆక్యుపై చేస్తాను అనేటప్పుడు నాటో వాళ్ళు ఏమన్నారు, ఇదేమిటి, నాటో వాళ్ళు మమ్మల్ని రక్షించే బదులు నువ్వు ఒక దేశాన్ని ఆక్యుపై చేస్తానన్నావు. దానికన్నా ముందు జరిగింది ఏంటి, ఈ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన కాడి నుంచి బేసికలీ రష్యా యుక్రెయిన్ వారు ఈ విభేదాలు వస్తానికి నాంది అనుకోవచ్చు మనం. ఎందుకంటే యుక్రెయిన్ ఈజ్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ. నేటో కంట్రీస్ అన్ని చూసుకుంటే రష్యాకి మిగిలిన నేటో కంట్రీస్కి మధ్య ఒకే ఒక బఫర్ స్టేట్ యుక్రెయిన్. ఎప్పుడైతే యుక్రెయిన్ పోయిందో ఫ్రంట్ లైన్ స్టేట్స్ అయిపోతాయి నాటోలో ఉన్న కంట్రీస్ అన్ని. రష్యా మొదటి నుంచి గొడవ చేస్తుంది ఏమిటి, మీరు నాటో ఎక్స్పాండ్ చేయనన్నారు, కానీ స్లోలీ మీరు ఎక్స్పాన్షన్ మొదలుపెట్టారు. నాటో ఫోర్సెస్ వచ్చి, నాటో కంట్రీస్ వచ్చి నా గుమ్మం మీద నిలబడ్డాయి, రైట్. కనుక ఏదో విధంగా ఆపాలన్న కారణాలు చెప్పి, అదే కాకుండా రష్యాకు ఉన్న పర్సనల్ ఇంట్రెస్ట్ లైక్ క్రిమియాలో ఉంది, తర్వాత ఇంకా కొన్ని భాగాలు, ఎందుకంటే హిస్టారికల్ మన యుక్రెయిన్ హిస్టరీలోకి ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ హిస్టారికల్ ఏంటంటే యుక్రెయిన్లో కొన్ని భాగాలు యాక్చువల్లీ రష్యన్స్ ఉన్నారు, రష్యన్స్ అక్కడ పుట్టి పెరిగారు. సో రష్యా ఎప్పుడు అందులో కొన్ని భాగాలు తనయ్య అనుకుంది, రైట్. సో ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిందో అది స్టార్ట్ పాయింట్ అయినప్పుడు మిగిలిన నాటో కంట్రీస్ అన్నీ మా యుద్ధం మన దరిదాపులకు వస్తుంది, మన సరిహద్దులోకి వస్తుంది, దాన్ని ఎలాగైనా మనం ఆపాలి అన్న దీంతో యుక్రెయిన్కి హెల్ప్ చేయటం మొదలుపెట్టినాయి, అసిస్టెన్స్ చేయడం మొదలుపెట్టినాయి, ఆర్మింగ్ చేయటం మొదలుపెట్టినాయి, అమ్యునిషన్ ఇస్తూ మొదలుపెట్టినాయి, కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్తూ మొదలుపెట్టినాయి, ట్రైనింగ్ ఇస్తూ మొదలుపెట్టినాయి వాళ్ళ సైన్యానికి. ఇలాంటి పనులన్నీ చేస్తంలో ట్రంప్ దీంతో ఏకీభవించలేదు. ట్రంప్ ఏంటంటే తన అమెరికా ఒక పర్సనల్ గెయిన్ చూసుకుని నాటోని కొంచెం మిగిలిన దేశాలన్నీ కించపరిచాడు, అవమానించాడు కూడా కొన్ని విషయాల్లో, రైట్. రీసెంట్గా కూడా తను అనే మాటలు ఏంటంటే కవర్డ్స్, మీరు ధైర్య సాహసాలు లేవు, యుద్ధం అయిపోయిన తర్వాత మీరు జాయిన్ అవుతున్నారు. రీసెంట్గా ఇప్పుడు యుఎస్ ఇరాన్ వార్లో కూడా కమెంట్స్. సో ఇవన్నీ అక్యుములేటెడ్ ఎఫెక్ట్ ఏమైందంటే, ఎక్సెప్ట్ డిఫెన్స్ స్పెండింగ్ పెంచాలన్న మాట మాత్రం కరెక్టే, కానీ మిగిలిన కమెంట్స్ తర్వాత యుక్రెయిన్ టైంలో ఎప్పుడైతే పోలాండ్ కంట్రీస్ ఉన్నాయో వీళ్ళ సహాయానికి తను అంత సమర్థించలేదు, రైట్. తను ఇచ్చిన ఫోర్సెస్ కూడా తక్కువ. దానితో బేసికల్లీ విభేదాలు మొలకెత్తాయి. అవి నెమ్మదిగా చిలికి ఓనైందంటామే అలాగే పెరిగిన తర్వాత ప్రస్తుత పరిస్థితి మాత్రం గంభీరంగానే ఉంది. రైట్ అండి. ఓకే కేఆర్ రావు గారు. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మిత్రమా. ప్రసాద్ గారు, ఇక్కడ ఏదైతే సరే ఇప్పుడు దాకా కేఆర్ రావు గారు చెప్పినట్టు మళ్ళీ బ్రిటన్ ఎందుకు ఈ హర్ముజ్ జలసంధి దిగ్బంధం విషయంలో ఎందుకు వ్యతిరేకించింది, ఎందుకు ట్రంప్ మాటను కాదంది, ఏమైనా భద్రతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయా, కారణాలు ఉన్నాయా, ఎందుకు నాటో కూడా ఎందుకు వ్యతిరేకించిందంటే ఏమంటారు? ఇప్పుడు నాటో ఏ పూర్వరంగంలో ఏర్పడిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఒక పక్క కంటిన్యూ ప్రసాద్ గారు, ఒక పక్క సామ్రాజ్యవాద శిబిరము, మరో పక్క సోషలిస్టు వ్యవస్థ సోవియట్ యూనియన్ నాయకత్వంలో అప్పట్లో ఒక ప్రధానమైన పోటీదారులుగా ఉండేవి. ఆ పూర్వరంగంలో సోవియట్ యూనియన్ను నిర్వహించడానికి మరింత సోషలిజం వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికే నాటో అనేది ఏర్పడింది. తర్వాత నాటోను ఈ నాయకత్వం వహిస్తున్నామంటున్న అమెరికా మరి వాళ్ళ సమిష్టి భద్రతా ప్రయోజనాల పేరుతో వాళ్ళు ఒక పెత్తనం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమైందంటే ఇరాన్ యుద్ధం మరి ఎందుకు వచ్చిందంటే ఇంధనం కోసం, ప్రపంచ ఇంధనం పైన, చమురు పైన, గ్యాస్ నిక్షేపాల పైన. మనం అర్జెంటీనాలో మనం ఇక్కడంతా చూసాం, మనం వాళ్ళ అధ్యక్షుడిని అక్కడ వాళ్ళందరూ తన సాయుధ దళాలను పంపి ఎత్తుకొచ్చి అమెరికాను నిర్బంధించినటువంటి ఒక దుర్మార్గమైన చర్యకు ట్రంప్ పాల్పడినాడు. అమెరికా ఎందుకంటే ప్రధానంగా ఆయుధ వ్యాపారాలు చేసేటువంటి ఒక అగ్రదేశం. మరి వ్యాపారాల్లో కానీ మిగతా దాంట్లో ఇప్పటికి కూడా అగ్రరాజ్యంగానే ఉంది. అమెరికా తర్వాతే మిగతావి కూడా. సమిష్టి భద్రత అనేది లోపించినప్పుడు ఇప్పుడు ఫ్రాన్స్ కానీ ఇంగ్లాండ్ కానీ వాళ్లకు ఇంధన భద్రత అనేది వాళ్ళ కోసము, ఇతర ప్రపంచ దేశాలకు, భారత్ వంటి మన దేశం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ చమురు సహజవాయువు రాకపోవడం వల్ల
వంటింట్లో మొదలుకొని ఆటో వాళ్ళతో మొదలుకొని ప్రతి రంగము కూడా సంక్షుభితమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అనేక రంగాలు దీనివల్ల నష్టపోయినటువంటి పరిస్థితి. వ్యాపార రంగాలు కానీ, చిన్న దుకాణాలు కానీ, చిన్న చిన్న క్యాంటీన్లు నిర్వహించే వాళ్ళు కానీ, ఆతిథ్య రంగం కానీ అనేక విధాలుగా నష్టపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఎక్కడో యుద్ధం చేస్తే మనకేమిటనేది కాదు. ఇప్పుడు ప్రధానంగా మనము గల్ఫ్ దేశాలపైనే చమురు కోసము సహజమైన ఖతర్ పైన ముఖ్యంగా మనం సహజమైన నిక్షేపాల కోసం ఆధారపడి ఉన్నాం. ఈ పూర్వరంగంలో అమెరికాతో అంటకాగితే తమకు కూడా ముప్పు, తమ భద్రతా ప్రయోజనాలకు ముప్పు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించే అందరితోనూ సహకారం లేకపోతే మనుగడ కష్టం. కాబట్టి ముఖ్యంగా యూరప్ దేశాలు, చలి దేశాలు, వాళ్లకు ఈ గ్యాస్ లేకపోతే లేదా ఇంధనం అనేది చాలా ముఖ్యం. కాబట్టి అది లేకపోతే మనుగడ సాగించడం చాలా కష్టం. అందువల్ల అమెరికా యుద్ధోన్మాదానికి, సామ్రాజ్యవాద దురహంకారానికి ప్రపంచాన్ని శాసించాలనేటువంటి మళ్ళీ ఈ ట్రంప్ తెంపరితనం చూస్తే ఇది ఇప్పుడు అంతటి ఈ బెదిరింపులు పాల్పడుతున్నాడు. రోజుకో మాట బెదిరిస్తున్నాడు. మరి ఇరాన్ వంటి 9 కోట్ల జనాభా కలిగినటువంటి ఇరాన్, ఒక ప్రాచీన నాగరికత కలిగినటువంటి దేశం ఇరాన్. మరి పర్షియా దేశంగా గతంలో ఒక ప్రాచీన 2,500 సంవత్సరాలకు పైగా ఒక ఘనమైన వారసత్వము, చరిత్ర ఉన్నటువంటి దేశం ఇరాన్. మరి అలాంటి దేశాన్ని బెదిరించి భయపెట్టి లొంగదీయాలంటే అక్కడ ప్రజలు ఏమాత్రం అంగీకరించే ప్రజలు. అక్కడ గతంలో అంటే అమెరికా దాడికి ముందు ఏముండేదంటే కొంత వాస్తవికమైనటువంటి ప్రజాస్వామిక ఇరాన్ ప్రధానంగా షియా దేశము, ఒక మతరాజ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళు కూడా ఈ ఆంక్షలు అనేటువంటి ఉండకూరు. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి హక్కులు లేవు కాబట్టి వస్త్రధారుల పైన ఆంక్షలు విధించారు. ఇలాంటివి ఉండేవి. కొంత వ్యతిరేకత ఉండేది. అయితే ఎప్పుడైతే అమెరికా ఇరాన్ పైన దాడికి పాల్పడిందో అక్కడ ప్రజలంతా ఒక్కటైనారు. భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఒక్కటై అమెరికా సామ్రాజ్యవాద దురహంకారాన్ని, ట్రంప్ యొక్క బెదిరింపులకు లొంగేది లేదని ముక్త కంఠంతో ఈ రోజున అమెరికా ఆధిపత్యానికి, ఒక దురహంకారానికి, సామ్రాజ్యవాద ధోరణికి వ్యతిరేకంగా నిలిచినటువంటి పరిస్థితి. ఇన్ని రోజులు దాదాపు 40 రోజుల పాటు యుద్ధం కొనసాగించే బలహీనం. ఇప్పుడు అన్ని నౌకాదళాన్ని యుద్ధం చేశాం, మరి వైమానిక దళాన్ని కూడా దాదాపు నిశేషం చేశామని చెప్తున్నప్పటికీ కూడా తన డ్రోన్ల ద్వారా, ఇతర తన వద్ద ఉన్నటువంటి చిన్న చిన్న ఆయుధాల ద్వారానే అమెరికాకు అపారమైనటువంటి నష్టం కలిగించి ఒక ధీరోదాత్తంగా ఇరాన్ పోరాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందువల్ల ట్రంప్ బెదిరింపుల ద్వారా మరి ఇరాన్ కట్టడి చేయడానికి, ఇప్పుడు ఇరాన్ని ధ్వంసం చేస్తాం 24 గంటల్లో అని ఇంకా బెదిరింపులకు పాల్పడితే దాని పర్యవసానాలు ప్రపంచమే అనుభవించాల్సి వస్తుంది. మధ్యప్రాచ్యంలో, గల్ఫ్ దేశాల్లో ఏర్పడే సంక్షోభం ప్రపంచాన్ని, దేశాలన్నిటి సంక్షుభితం చేస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, అనేక వస్తువుల ధరలు పెరిగినాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, సామాన్యులు చాలా కష్టపడుతున్నారు. మరి ఆటో వాళ్ళని చూస్తే మనం చూస్తున్నాం, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లతో మొదలుకొని వంటింట్లో గ్యాస్ రాక ఇట్లా అనేక రకాల హోటళ్ళు అనేక రకాలుగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి మన దేశంలోనే కాదు, చాలా వర్ధమాన దేశాల్లో ఈ గ్యాస్ రాక, ఈ చమురు అందుబాటులో రాక నౌకలన్నింటినీ అక్కడే హోర్ముజ్ జలసంధిలో పోటాపోటీగా ఇప్పుడు ఇరాన్ ఒక పక్క అక్కడ ఉన్నటువంటి మందు పాత్రలు పేర్చి వేరే వాళ్ళని, మిత్ర దేశాలు కాకుండా ఇతర దేశాలని అక్కడ అక్రమంగా తమ అనుమతి లేకుండా ప్రవేశిస్తే పేల్ చేస్తామనేటువంటి ఒక హెచ్చరికలు చేస్తుండగా ట్రంప్ మొత్తంగా నాశనం చేస్తామని చెప్పి ట్రంప్ బెదిరిస్తున్నాడు. ట్రంప్ యొక్క బెదిరింపులు కానీ లేదా ఈ యొక్క సామ్రాజ్యవాద దురహంకారంతో రెచ్చగొట్టేటువంటి చేసే ప్రకటనలు కానీ ప్రపంచ శాంతికి కానీ ప్రపంచ ఆర్థికాభివృద్ధికి కానీ ఏమాత్రము తోడ్పడేటువంటివి కాదు. మనం చూస్తే యుద్ధాన్ని తక్షణమే ఆపివేసి, ఎందుకంటే అమెరికా ఐక్యరాజ్య సమితిని లెక్క పెట్టదు, ప్రపంచ ఆరోగ్య సంస్థల నుంచి వైదొలిగింది. ఏ యొక్క ఈ ప్రపంచ సంస్థలను మనం ఏర్పాటు చేసుకున్నామో, సమిష్టి భద్రత కోసం, విశ్వశాంతి కోసం ఏర్పాటు చేసుకున్నామో వాటిని నిర్వీర్యం చేసే ఒక దుర్మార్గపు వైఖరిని అమెరికా అవలంబిస్తున్నది. దాని ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం మనం. కాబట్టి తక్షణమే యుద్ధాన్ని ఆపు చేసి ప్రపంచ శాంతి కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత యూరోప్ పైన ఉంది, అమెరికా పైన ముఖ్యంగా ఉంది. వర్ధమాన దేశాలు, ఇతర మరి మనకు ఇప్పుడు రష్యా కానీ, చైనా కానీ, ఉత్తర కొరియా కానీ, ఈ దేశాలు కూడా తీవ్రమైనటువంటి అమెరికా హెచ్చరికలు కూడా. ఓకేనండి.
సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అందుబాటులో, చలసాని నరేంద్ర గారు. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే. ప్రసాద్ గారు చెప్పినట్టు ఇటు ఐక్యరాజ్య సమితిని లెక్క చేయక, ఎవరిని లెక్క చేయక ట్రంప్ ఒక వింత పోకడ, వింత ధోరణిలో ముందుకెళ్ళటం ఇప్పుడు చూస్తున్నప్పుడు నాటోను పిరికి నాటో అంటాం. ఇవన్నీ ఎలా చూడాలి నరేంద్ర గారు దీన్ని? నాటో యొక్క ఉనికి ఇవాళ ప్రశ్నార్థకరం అండి. నాటో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ ఒక ప్రపంచానికి ముప్పుగా బలమైన, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ముప్పుగా బలమైన దేశం ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం నాటో ఏర్పడింది. అయితే సోవియట్ యూనియన్ కూలిపోయే సమయంలో ఆనాడు గోర్బచేవ్కి స్వయంగా అమెరికా హామీ ఇచ్చింది, ఈ నాటోని మేము రద్దు చేస్తాము, నాటో ఉండదు, మీకు ఎలాంటి భద్రతా ప్రమాదం ఉండదు అని ఒక హామీ ఇచ్చింది అమెరికా. ఆ హామీతోనే గోర్బచేవ్ ఆనాడు సోవియట్ యూనియన్ కూలిపోవటానికి అవసరమైన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చాడు ఆయన. అయితే ఆ తర్వాత ఆయన గోర్బచేవ్కి వెన్నుపోటు పొడిచి నాటోని బలవంతం చేయడం కాకుండా నాటోని నిర్వీర్యం చేయాల్సింది పోయి, అప్పటి నుంచి క్రమంగా దానిని బలహీనం చేయాల్సింది పోయి దాన్ని నాటోని విస్తరించుకుంటూ వచ్చింది అమెరికా. ఆనాటి కన్నా 5-6 దేశాలు కొత్తగా చేర్చుకుంది. దాంట్లో చివరికి యుక్రెయిన్ కూడా చేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడంతో రష్యా తన భూభాగాన్ని వచ్చి నాటో సైన్యాలు ఉండటం తన యొక్క భద్రతకి ప్రమాదం అని చెప్పి రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అమెరికా కానీ ఇతర దేశాలు కానీ తమ ఆయుధాలు, అక్కడ ఉన్నటువంటి ఆయుధ వ్యాపారులు ఉన్నారో వాళ్ళు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ వాడి వ్యాపారం కోసం యుద్ధాలను ఒక విధంగా ఉద్రిక్తల్ని ప్రపంచంలో రెచ్చగొడుతున్నారని అనేక సంఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో అసలు ఈ యుద్ధం ఎందుకు ప్రారంభించారు అమెరికా అనే దాని మీద అమెరికా నిఘా విభాగాలలో ఉన్నటువంటి కీలక వ్యక్తులే దీనికి ఎలాంటి అవసరం లేదు, ఇరాన్ నుంచి ప్రమాదం లేదు, ఎందుకు తెచ్చారనే దాని మీద మనకి ప్రశ్నలు తలెత్తున్నాయి. అసలు ఇస్లామాబాద్లో అమెరికాతో ఇరాన్తో చర్చల కోసం వెళ్ళినటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు జెర్రీ వ్యాన్స్ని అమెరికాలో కాబోయేటువంటి అధ్యక్షుడిగా అందరూ చూస్తున్నారు. ఆయన వెరీ ప్రామిసింగ్ పొలిటికల్ కెరీర్ ఉందని అందరూ చూస్తున్నారు. ఆయన ఉపాధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి ప్రొఫైల్ అసైన్మెంట్ ఆయనకి ఇది. ఏమైనా సరే ఈ యొక్క చర్చల్లో విజయం సాధించాలి, ఏదో ఒక ఒప్పందానికి రావాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి సంకల్పంతో, పట్టుదలతో ఆయన ఇస్లామాబాద్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఆ 21 గంటల సంభాషణలో కూడా ఇరాన్ ప్రతినిధులతో చాలా మర్యాదగా, చాలా సన్నిహితంగా మాట్లాడాడు అనేక విషయాల్లో అని కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఫోన్ వచ్చిందో అప్పుడు ఎమ్మటే ఆ చర్చలను మానేసి ఆపేసి ఆయన అమెరికాకి అర్ధాంతంగా తిరిగి వెళ్ళిపోయాడని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కేవలము ఈ యొక్క యుద్ధం అవసరం లేనప్పుడు కూడా గత ఎన్నికల్లో ట్రంప్కి గత సంవత్సరం ఎన్నికల్లో మద్దతు ఇవ్వటం వలన ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన ఒత్తిడి మీద, మరొక సౌదీ అరేబియా ఒత్తిడి మీద యుద్ధానికి ట్రంప్ దిగాడు అనేటువంటి కథనాలు మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. దానివల్ల అమెరికా కూడా యుద్ధానికి సిద్ధంగా లేదు కాబట్టి ఇటువంటి ఉపద్రవం ఏర్పడిందని అంటున్నారు. అయితే నాటో అవసరం లేకుండా తర్వాత ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా అంతర్జాతీయ మొనటోరుకు ఇవాళ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా అమెరికా పెత్తనంలో నడుస్తున్నాయి. అదే WTO కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు. నిన్నకాక మొన్న ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీని 3 యొక్క నిధులు దీన్ని ఐక్యరాజ్య సమితికి ఇస్తుంది అమెరికానే. అమెరికా ఈ నిధులు ఆపేస్తే ఇది ఐక్యరాజ్య సమితి మూతపడుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు నిన్నకాక మొన్న. కాబట్టి అటువంటి ట్రంప్ మొదటి నుంచి కూడా అంతర్జాతీయ సంస్థల మధ్య పట్ల ఒక అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే క్లైమేట్ చేంజ్ యొక్క డైలాగ్ కావచ్చు, అనేక అంతర్జాతీయ ప్రక్రియల నుంచి అమెరికా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రక్రియల నుంచి, సంస్థల నుంచి అమెరికా తప్పుకోవడం ఆయన నాయకత్వంలో ఆధారంలో జరుగుతుందన్నమాట. అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలు ఏమాత్రం ఇంతకుముందు ఐక్యరాజ్య సమితి ఏనాడు బలమైన ఎదిక లేదు. ఆనాడు ఎవరైతే వీటో పవర్ ఉందో ఆ దేశాల చేతిలో కీలుబొమ్మగా ఐక్యరాజ్య సమితి వ్యవహరిస్తుంది. అయినప్పుడు కూడా దానికి ఒక గౌరవం ఉండేది, దానికి ఒక వాయిస్ ఉండేది. మర్యాద కోసమైనా దాని యొక్క పేరుతో ఇతర అగ్రరాజ్యాలన్నీ అనేవి వ్యవహారం చేశాయి. ఇవాళ అది ఏం లేకుండా, అసలు ఏం మాత్రం సంబంధం లేకుండా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, మధ్య ఏషియాలో ఘర్షణలు కావచ్చు, అనేక విషయాల్లో ఐక్యరాజ్య సమితిని పక్కన పెట్టేసి ఇవాళ ట్రంప్ నడుపుతున్నారు. ఇవాళ
కాబట్టి ఈ యుద్ధం ఆ, ఈ ఘర్షణలు అనివార్యం జరుగుతున్నాయి. అయితే అసలు ఎందుకు చేస్తున్నాయి ఈ గద్ద, అసలు ఇరాన్ మీద ఎందుకు యుద్ధానికి వెళ్ళింది అమెరికా అని దాని మీద స్పష్టమే వాళ్ళు చెప్పడం ఏంటంటే అణ్వాయుధాలు ఉన్నాయని అంటారు కాసేపు రోజులు, కాసేపు వాళ్ళు మా మీద యుద్ధం చేస్తారని, ఎక్కడ యుద్ధం చేస్తారు మేము ముందు చేసినామంటారు, ఇంకా రకరకాల కారణాలు చెప్తున్నారు. నిన్నగా మొన్న గత జనవరి మొదటి వారంలోనే వాళ్ళు అమెరికా వెళ్ళి ఆ, ఒక ఒక దేశం, పొరుగు దేశం యొక్క అధ్యక్షుడిని అపహరించి తీసుకొచ్చారు. ఎందుకు చెప్పారు వాళ్ళు? కారణం ఏం చెప్పారు? ఆ, వాళ్ళు వచ్చి మా దేశంలో ఉన్నటువంటి డ్రగ్ మాఫియా వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తున్నారు, వాళ్ళకి పెంచి పోషిస్తున్నారు అన్నారు. తీరా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ అమెరికా నుంచి కొన్ని వందల మంది ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఆ దేశం నిత్యం వెళ్తూ ఆ కంపెనీలో మా పెట్టుబడులు పెడతాం, మేము మాకు భాగస్వామ్యం అని అంటున్నారు. ఇవాళ కూడా ఇరాన్ ఆయిల్ కంపెనీలు భాగస్వామ్యం పొందటమే అమెరికా అసలైన లక్ష్యం. మిగతా అన్నీ కూడా కేవలము ఆ, ఏదో విధంగా అక్కడ నాయకత్వాన్ని ధ్వంసం చేసి, రైట్ రైట్ ఒత్తిడి చేసి వాళ్ళ భాగస్వామ్యం పొందడం కోసం ఇదంతా చేస్తున్నట్టు రైట్ అండి. కనిపిస్తుంది. ఓకే నరేంద్ర గారు, ఓకే ఓకే. కేఆర్ రావు గారు, బ్రిటన్ తన వైమానిక స్థావరాన్ని ఇవ్వటానికి నిరాకరించడం పట్ల ఇటు అమెరికా సైనిక స్థావరాన్ని దెబ్బతీస్తుందా? దీన్ని ఎలా చూడాలి? బేసికల్లీ ఏంటంటే అండి, అదే ఇందాక చెప్పినట్టుగానే బేసిస్ ఇవ్వటం అనేది ఒప్పందం ప్రకారం, అంటే నాటో ఒక అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే డిఫెన్సివ్ పర్పసెస్ కోసం మేము బేసిస్ ఇస్తామని. కొన్ని దేశాలు అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నార్వే, ఇంకా ఓ 2 దేశాలు ఉన్నాయి, స్వీడన్ అనుకుంటాను, అవి ఏమని అంటే బేసిస్ కూడా మేము ఇవ్వమనేసి. కనుక నాటో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే బేసిస్ డిఫెన్సివ్ పర్పసెస్, అంటే మా దేశాన్ని మీద ఎవరన్నా కొడితే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, రష్యా వచ్చి హంగరీ మీదో పోలాండ్ మీదో, ఎనీ ఆఫ్ దీస్, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్, వచ్చి కొట్టింది అనుకోండి, అప్పుడు తిరిగి కొట్టాల్సి వచ్చినప్పుడు ఈ బేసెస్ వాడుకుంటామనేసి ఒప్పందం. అంతేగాని ఈ బేసెస్ వాడుకొని తిరిగి ఇంకో దేశం మీద యుద్ధం చేస్తానికి అనేసి బేసెస్ ఎప్పుడు ఒప్పుకోలేదు. యూకే ఎందుకు డిఫర్ అయిందంటే, ఫస్ట్లీ యునైటెడ్ స్టేట్స్ తనంతట తను ఎప్పుడైతే నాటో ఒక నాటో అలయన్స్ నాకు అవసరం ఉంటుంది యుద్ధంలో అని అనుకున్నప్పుడు, ఫస్ట్లీ ఆయన చేసిన తప్పు అనేంటి, ముందు నాటోతో చెప్పాలి నేను యుద్ధానికి చేస్తున్నాను, నేను వెళ్తున్నాను. అదేమి డిస్కస్ చేయలేదు. ఇజ్రాయెలోడు నెతన్యాహు ఎక్కించేటప్పటికల్లా ట్రంప్ గారేమో ఆల్ రైట్ అమెరికా ఖచ్చితంగా కొడతాం, అణుబాంబుల నుంచి ఆపుతానికి కొడతామనేసి తయారైపోయారు. ఆ టైంలో నాటోతో డిస్కస్ చేయలేదు. ఆఫ్టర్ ఆల్ మన సెకండ్ వరల్డ్ వార్ ఆ తర్వాత అన్నీ చూసుకున్నా సరే, ఒక అలయన్స్ అనుకుంటే ముందు వాళ్ళతో చర్చించాలి ఎందుకు వెళ్తున్నాం ఏమిటి అనేసి. అటాక్కి వెళ్తున్నప్పుడు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు పార్టీ కాదు, ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు లేరు. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత గబుక్కునేమో నాటో ఏమో ఫోర్సెస్ ఇవ్వట్లేదు, బేసెస్ ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వాలి? యూకేకు అడిగే ప్రశ్న అదే బేసికలీ. ఎందుకంటే మేము నాటో రూల్స్ ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారం మీ యుఎస్ బేసెస్ ఏమన్నా ఉన్నా సరే, ఆర్ సొంత బేసెస్ యూకే బేసెస్ ఉన్నా సరే, ఆ బేసెస్ వాడుకుంటానికి మేము ఒప్పుకుంటాం. ఎప్పుడు నాటో కంట్రీస్లో దేని మీదైనా, ఒకవేళ రష్యా కానీ ఇలాంటి, ఇప్పుడు ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టు సోవియట్ రిపబ్లిక్ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఒకవేళ రష్యా అటాక్ చేసింది అనుకోండి, రష్యా ఒకవేళ నాటో కంట్రీని అటాక్ చేస్తే దాన్ని తిరిగి కొడటానికి అప్పుడు ఆ బేసెస్ వాడుకోవచ్చు రూల్ ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారం. అంతేగాని మీరు వెళ్ళి ఏ దేశాన్ని మిడిల్ ఈస్ట్లో కొట్టేయటం, లిబియాను కొడటానికి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ను కొట్టేస్తానికి, ఇలాంటి వాటికి మాత్రం నేటో ఎప్పుడూ ఒప్పుకోలేదు, అగ్రిమెంట్లో లేదు అది. అందుకని ఏంటంటే యూకే ఖచ్చితంగా ఇప్పుడు ఏమంది, మేము రామంది. దానికి తోడు ఏంటి, ఇతను కొంచెం నోరు జారుతుంటాడు ఎప్పుడు. ట్రంప్ గారు ఏమన్నాడు, యుద్ధం అంతా అయిపోయాక మీరు ఇప్పుడు వస్తున్నారు, మీ అవసరం మాకు లేదు. మరి ఇలాంటి ఇదేమీ చిన్నపిల్లలతో మాట్లాడటం కాదు కదా. డిప్లొమసీ అన్నాక ఒక ప్రెసిడెంట్ తరహాలో మాట్లాడాలి. ఆ మాట్లాడే తీరు ఒక ఈగోయిస్టిక్ పర్సన్, హ్యూజ్ ఈగో, సూపర్ ఈగో, అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత రూల్ ప్రకారం వెళ్ళారు. ఆ రూల్ ప్రకారం ఏంటి, మేము మీకు బేసెస్ ఇవ్వాలనే అవసరం మాకు లేదు, రూల్ ప్రకారం డిఫెన్సివ్గానే. అందుకని యూకే ఇవ్వలేదు, ఫ్రాన్స్, సుమారు అన్ని కంట్రీస్ చెప్పినాయి కదా, జర్మనీ చెప్పింది, ఫ్రాన్స్ చెప్పింది, మిగిలిన దేశాలు ఏ ఒక్క దేశం కూడాను మేము మీకు యుద్ధంలో తోడ్పడతాం డైరెక్ట్గా అని ఏ దేశం అనలేదు. సిమిలర్లీ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరికి బ్లాకేడ్ చేస్తున్నారు. బ్లాకేడ్ చేస్తుంటే ఫస్ట్లీ బ్లాకేడ్ అంత ఈజీ పని కాదు.
బ్లాకేట్ చేయాలంటే 24/7 అక్కడ షిప్స్ ఉండాలి, సర్వేలెన్స్ ఉండాలి, రైట్. బ్లాకేట్ చేయడంలో ఏంటంటే ప్రపంచం అంతటా సంక్షోభం ఏర్పడుతుంది. నరేంద్ర గారు చెప్పినట్టు ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. దామోదర్ ప్రసాద్ గారు కూడా చెప్పారు, రైట్. ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. కనుక బ్లాకేట్ చేసే సొల్యూషన్ కాదు, రైట్. దానికి సొల్యూషన్ ఏంటి? డిస్కషన్స్లో అవ్వాలి. అంతేగాని కొట్టేద్దాం, వెళ్ళేద్దాం, మీరు మాకు సహకరించాలి అనేటప్పటికి, అందుకని యూకే ఇవ్వనివ్వండి, ఫ్రాన్స్ ఇవ్వండి, నాటో ఏ కంట్రీస్ కూడాను క్లియర్గా చెప్పేసినాయి, మీరు ఒకవేళ యుద్ధానికి వెళ్తే యుద్ధంలో మేము తోడ్పడం, రైట్ అని క్లియర్గా చెప్పినాయి. అది ప్రస్తుత పరిస్థితి. వాటి దిశగా వెళ్తుంది. ఈ కొత్త ఫ్రంట్ ఏర్పాటు వల్ల నాటో ఉనికికి ఏమైనా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉందా? ఆ, అది నాటోకి ఫస్ట్లీ ప్రమాదం ఉండదండి. ఎందుకంటే అమెరికా సపోర్ట్ తగ్గితే ఓవరాల్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ కొంత తగ్గొచ్చు. అంతేగాని ఏంటంటే నాటో వాళ్ళ ఒకవేళ రష్యా నుంచి, ఇంతకుముందు సోవియట్ యూనియన్ పోయిన తర్వాత రష్యా ఒకటే కొంచెం గొడవ చేయగలదు. కానీ నేను అనుకోవటం ఏంటంటే రష్యా ఇలాంటి యుక్రెయిన్ మీద చేసిన సాహస చర్యలు మిగిలిన దేశాల మీద చేయదు. కానీ మిగిలిన నాటో కంట్రీస్, అంటే యూరోప్లో ఉన్న నాటో కంట్రీస్, కెనడాను కూడా కలుపుకోండి, యూఎస్ను వదిలేద్దాం ప్రస్తుతానికి, 32 దేశాల్లో 31 దేశాలు ఎందుకు తయారవుతున్నాయి? ఆల్రెడీ ఫిన్లాండ్, నార్వే కూడా జాయిన్ అయినాయి. ఎందుకని? ఒకవేళ టుమారో రష్యా నార్త్ వర్డ్ కూడా వచ్చి ఫిన్లాండ్, నార్వే కూడా ఏమన్నా ఆక్రమిస్తానికి ప్రయత్నిస్తాయా, వాళ్ళ ఎక్స్పాన్షనిస్టులు ఏమన్నా పడతామా అనేసి, రైట్. సో వీళ్ళందరూ కలిసికట్టుగా మాత్రం ఉంటారు, నాటో కంట్రీస్ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఓవరాల్ సెక్యూరిటీ, వాళ్ళ ఓవరాల్ డిఫెన్స్ ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉంటే ప్రతోళ్ళ మీద ఓవరాల్ డిఫెన్స్, ప్రతోడు 10 లక్షల సైన్యం తీసుకోకర్లేదు, రైట్. అది ఒప్పందం. అంటే క్యూములేటివ్గా మనం చూసుకుంటే అందరూ కలిస్తే డిఫెన్స్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది ఒకటి. రెండోది, అందరూ కలిసికట్టుగా మన ఫోర్సెస్ని మెయింటైన్ చేసుకుంటే ఓవరాల్ ఫోర్సెస్ మనలో మనం దెబ్బలాడకుండా కలిసి ఉంటే ఓవరాల్ ఫోర్సెస్ రిక్వైర్మెంట్ కూడా మనకు తగ్గుతుంది. సో బేసికలీ నేను అనుకోవటం ఏంటంటే ఒకవేళ యుఎస్ ఫస్ట్లీ వెళ్ళదు, నేను అనుకోవటం నా ప్రస్తుతం నేను ఆలోచన అంటే వెంటనే అంత ఈజీగా, ఎందుకంటే యుఎస్ నాటో నుంచి బయటకు వెళ్ళిపోవాలన్నా అక్కడ కాంగ్రెస్లో అప్రూవల్ కావాలి. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్లో 2/3 మెజారిటీ రావాలి. దో ఆఫ్ కోర్స్ కొన్ని పవర్స్ ఉన్నాయి ప్రెసిడెంట్ దగ్గర, కానీ కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోకుండా నాటో నుంచి డైరెక్ట్గా బయటకు వెళ్ళలేడు, రైట్. కనుక మిగిలిన యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయే నాటోని ఖచ్చితంగా దాన్ని డిజాల్వ్ అవ్వకుండా చూసుకుంటే, దాన్ని ఏదో రకంగా పైన పడి కింద పడినా సరే కష్టపడి ఫైనాన్స్ చేసుకుని ఫోర్సెస్ ఇంప్రూవ్ చేస్తారు. ఆల్రెడీ అంటున్నారు కదా ప్రతోడు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు సుమారు మిగిలిన నాటో కంట్రీస్ మహా అయితే 1% కూడా లేదని ట్రంప్ చెప్పాడు. కానీ వీళ్ళందరూ డిసైడ్ చేసి చెప్పారు క్లియర్ కట్గా, మేము 5% 4% వరకు మా దేశం డిఫెన్స్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తాం. కనుక ప్రతి ఒళ్ళు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచుతున్నారు, జపాన్ కూడా పెంచుతుంది. వీళ్ళందరూ కలిసి ఏంటంటే, ఎందుకంటే నమ్మకం తగ్గింది, ఇన్నాళ్ళు ఉండే ధైర్యం ఉంది, అమెరికా మన దగ్గర ఉంది, వాళ్ళు గబుక్కున అవసరం వస్తే వాళ్ళ సైన్యం మన దగ్గరకు వస్తుంది. యుక్రెయిన్ చూశారు, వీళ్ళ డిస్కషన్స్ మిగిలిన నాటో కంట్రీస్ ఒప్పుకున్నా సరే తన ధోరణిగానే యుఎస్ ట్రంప్ గారు చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత నాటో కంట్రీస్ ఇంకా బెటర్ ప్రిపేర్ అవుతాయి, బ్రేకప్ అవ్వవు. ఒకవేళ యుఎస్ కూడా నేను అనుకోవటం ఏంటంటే ఇమీడియట్గా నాటో నుంచి విత్డ్రా అయిపోయి వెళ్ళిపోవటం జరగదు. రైట్ అండి. ఓకే కేఆర్ గారు, విశ్లేషకులు దామోదర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, వాస్తవంగా ఇటు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం విషయంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం, మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ పేరు మారుమోగిపోయింది. ఒక పక్క పాకిస్తాన్లో చూస్తే కరువు కాటకాలు ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం పాకిస్తాన్ ఒక్కసారి క్రెడిట్ కొట్టేసింది అనుకున్న తరుణంలో ఎక్కడ చర్చలు విఫలమైనాయి. మళ్ళీ ఆ 10 షరతుల్లో ఏ షరతు దగ్గర వాళ్ళకి ఆటంకం ఏర్పడింది, ఎందుకు ఒప్పుకోలేదు, ఎందుకు చర్చలు విఫలమై మళ్ళీ అదే 10 పాయింట్ల దగ్గర, అదే 10 షరతుల దగ్గర రష్యా ఎందుకు ముందుకు వస్తుంది మధ్యవర్తిత్వం వహించడానికంటే? బలమైన కారణాలు ఏమై ఉంటారు? ఏమై ఉంటుందంటే, అమెరికా, ముఖ్యంగా ట్రంప్ అమెరికా ఒక కీలుబొమ్మ పాకిస్తాన్. అక్కడ ఆసిఫ్ మునీర్ సైన్యాధ్యక్షుడు కానీ, షాబాజ్ షరీఫ్ కానీ, వీళ్ళిద్దరూ కూడా స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి. అమెరికా చెప్పు చేతిలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైనిక నాయకత్వం కానీ, వాళ్ళ పర్యవేక్షణలో ఉండేటువంటి పౌర నాయకత్వం కానీ. షాబాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీర్ని ఎందుకు పొగుడతాడు ట్రంప్?
తన తురుపు ముక్కగా వాడుకుంటున్నాడు. పాకిస్తాన్కు ఒక శాంతిని నెలకొల్పేటువంటి సామర్థ్యం కానీ, ఒక దౌత్యపరమైనటువంటి చర్చలను సఫలం చేసేటువంటి శక్తి కానీ లేవు. అమెరికా అదేవిధంగా వ్యాపారవేత్త, వాణిజ్యవేత్త, పారిశ్రామికవేత్త అయినటువంటి ట్రంప్ తమ ఒక దౌత్యపరంగా లేదా విశ్వశాంతి అనే లక్ష్యాన్ని వదిలేసి తమ వ్యాపార ప్రయోజనాలు, అదేవిధంగా అమెరికా ఆయుధ వ్యాపారుల ప్రయోజనాలు, అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా తన వ్యూహాలు మారుస్తూ కొంత సమయం తీసుకోవడానికి, ఇరాను ఇంత విరోచితంగా ధీరోదాత్తంగా పోరాడుతుంది, 2-3 రోజుల్లో మేము కొట్టేస్తామనుకున్నటువంటి ఇరాన్ మరి ఇన్ని రోజుల పాటు నిలబడి ఎదిరించి చాలా నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా అపారమైనటువంటి సైన్యాన్ని కానీ ఇతర ఒక విలువైనటువంటి ఆస్తుల్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా ప్రజలు ఒక ధీరోదాత్తంగా వ్యవహరిస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలంటే, ఒక బలమైన అగ్రనాయ దేశాన్ని ఎదిరించి నిలవాలంటే ఒక గుండె ధైర్యము, అక్కడ ప్రజల ధీరోదత్తత ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఒక సమయం తీసుకోవడానికి కుంటిసాకు తప్ప నిజంగా శాంతి ప్రయత్నాలు అయితే ఉద్దేశం అయితే ఉన్నట్లు నాకైతే అనిపించడం లేదు. ఇది ఒక 4-5 రోజులు ఏదైనా సమయం తీసుకుని ఆలోగా మళ్ళీ అమెరికా బలగాలను హఠాత్తుగా మెరుపుదాడి చేయకి ఒక నౌకాదళం కానీ వైమానికంగా కానీ చేసి ఇరాన్ను లొంగదీయాలన్నటువంటి దురాలోచనే తప్ప నిజమైన శాంతి నెలకొల్పేటువంటి ప్రయత్నాలుగా అయితే పాకిస్తాన్ ద్వారా అయితే సిక్కుదలదు. ఒకవేళ రష్యా కానీ, చైనా కానీ, ఉత్తర కొరియా కానీ వీళ్ళు ఎవరైనా అక్కడికి మన దేశమైనా సరే, మన దేశానికి కూడా ఒక శాంతి నెలకొల్పాలని మన ప్రధానమంత్రి గారు పిలిపిస్తున్నారు. ఆ రకంగా మంది ఒక 150 కోట్ల జనాభా కలిగినటువంటి పెద్ద అగ్ర దేశము. మనము ఎప్పుడు శాంతి కాముకులేం. భారత్ కూడా గతంలో చూస్తే సద్దాం హుస్సేన్ని ఏ విధంగా సామూహిక మానవ హరణ ఆయుధాలు కుంటి సాకులతో ఇరాక్ పైన దాడి చేసి సద్దాం హుస్సేన్ వెంటాడి వేధించి మరి కలుగులోంచి బయటికి రప్పించి హతమార్చిన దుర్మార్గమైన చరిత్ర అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని. అదేవిధంగా లిబియాలో చూస్తే కల్నల్ గడాఫీ వీళ్ళు కొంత నియంత్రణ పోయి ఉండొచ్చు, కానీ ఆ దేశాల్లో అంటే ఇరాన్లో కావచ్చు, ఇరాక్లో కావచ్చు, లిబియాలో కావచ్చు మరి ప్రభుత్వాన్ని మార్చే అధికారం అమెరికాకి ఎక్కడుంది? అమెరికా ప్రమేయం అవసరం ఏముంది? అక్కడి ప్రజలే తమకు కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని మార్చుకోవడం కానీ, నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ హక్కు ఆ దేశ ప్రజలకు ఉంటుంది. దాన్ని విస్మరించి తాను దాడి చేసి బెదిరించి సైన్యాల్ని, నౌకాదళాల్ని, వైమానిక దళాలని దింపి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకొని ప్రభుత్వాన్ని మార్చేటువంటి ఒక దుర్మార్గమైన సామ్రాజ్యవాద ధోరణిని ఇక్కడ ఇరాన్ ప్రజలు గతంలో ఇరాక్ ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు మరి ధీరోదాత్తంగా ఇరాక్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇరాక్లు మనకు మధ్యప్రాచ్యంలోని చాలా ముస్లిం దేశాలు మనకు స్నేహమైన పూర్వక దేశాలు. అమెరికా అనేది ఇజ్రాయెల్లో ఒక దేశాన్ని సృష్టించి దాన్ని వీళ్లపైన అంటే పాలస్తీనియన్ల హక్కులను గుర్తించకుండా పాలస్తీనియన్లు అదేవిధంగా యూదులు రెండు కూడా ఈ 2 జాతులు సహజీవనం సాగించాల్సిన పరిస్థితి ఉంది. కానీ అట్లా లేకుండా వీళ్ళ మధ్య వైషమ్యాలను ఎగదోస్తూ ఆయుధాలను అమ్ముకుంటూ అమెరికా ప్రపంచ శాంతికి ముప్పు కలిగిస్తున్న పరిస్థితి. దీంట్లో కూరుకుపోతే నష్టపోతామని గుర్తించే ఈరోజు నాటో అవసరం లేదు. ఒకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ సోషలిస్ట్ వ్యవస్థను ఒకవేళ దాడి చేస్తుందేమో, మా వైపు వస్తుందేమో అనేటువంటి ఒక భయంతో ఏర్పడినటువంటి కూటమి నాటో సైనిక కూటమి. ఇప్పుడు అవసరం లేదు. ముఖ్యంగా యుక్రెయిన్ పైన ఎందుకు? యుక్రెయిన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్ అంతర్భాగము. అనేకమైన కీలకమైనటువంటి అణువు లేదా సైనికమైనటువంటి కీలకంగా ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడ యుక్రెయిన్లో ఉండిపోయినాయి. మరి నాటోను తూర్పు వైపుగా విస్తరించడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే తన ఇంటి ముందరికి మరి నాటో దళాలు వస్తే ఏ దేశమైనా ఎందుకు కోరుకుంటుంది? అదేవిధంగా రష్యా కూడా కొంత జాగ్రత్త పడి మరి హెచ్చరికలు పంపింది. మరి యుక్రెయిన్ ఇన్నాళ్ళు పోరాడిందంటే అది యుక్రెయిన్ బలమేం కాదు. నాటో దేశాలు అందరూ పాశ్చాత్య పెట్టుబడిదారు దేశాలు అమెరికా ఇచ్చిన దన్నుతోనే వాళ్ళు ఇన్నాళ్ళు సోవియట్ యూనియన్ రష్యాతో మరి ఎదిరించి నిలబడగలిగిన. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. రష్యా త్వరగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎంత బలహీనపడినా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన ఇప్పటికీ ఒక బలమైన సైనిక వ్యవస్థ కలిగినటువంటి దేశము, అణ్వాయుధాలు కలిగిన దేశం రష్యా. ఇప్పటికి కూడా అంతో ఇంతో మరి మనకు భారత్కు చాలా మిత్ర దేశము రష్యా. మరి ఇప్పుడు ఇంధనం మనం రష్యా పైనగా మళ్ళీ కూడా ఇప్పుడు మనం మళ్ళీ దిగుమతులు ప్రారంభించాము. అదేవిధంగా మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు
మరి అంగోలా, మొజాంబిక్, నైజీరియా ఇలాంటి దేశాలతో మనం ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంధనాన్ని, గ్యాస్ను తెప్పించుకునేటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం మన దేశం చేసుకుంటున్నది. అది సరైనదే. ఇంధన భద్రత, చమురు భద్రత అనేది ప్రపంచ దేశాలకు అన్నిటికీ అవసరము. అవి పెట్టుబడిదారీ దేశాలైనా వర్ధమాన దేశాలకైతే ఇంకా కష్టం ఉంటుంది. వాళ్ళు కూడా మరి ఈ ఇంధన భద్రత సమకూర్చుకోకపోతే మనం ఎంత నష్టపోతున్నాము. మన దేశంలో మన ఆహాకారులు, ప్రజలు, శ్రామికులే ఎక్కువ నష్టపోతున్నారు. మరి పేద ప్రజలు ఎక్కువ నష్టపోతారు ఈ ఇంధన సంక్షోభం వల్ల, ఈ యుద్ధాల వల్ల. ఎవరికి అమెరికా ప్రజలే దాదాపు 1 కోటి మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నువ్వు దిగిపో అని వాళ్ళు తీవ్రమైనటువంటి నిరసన ప్రదర్శనలు అమెరికాలో కూడా జరుగుతున్న పరిస్థితి. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు అమెరికన్లతో సహా. కానీ అమెరికన్ కాంగ్రెస్ మరి ఈయనకేమి, ట్రంప్కి అట్లాంటి అధికారాలు ఏమీ లేవు. అమెరికా పార్లమెంట్ ఆమోదం పొందితే తప్ప చాలా విషయాల్లో మరి స్వతంత్రంగా మరి ఈ రకంగా దురాక్రమణలు చేసేటువంటి పరిస్థితి కానీ, దాడులు చేసేటువంటి అధికారులు కానీ తాత్కాలికంగా ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఆ తాత్కాలిక పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితులు బట్టి వాడుకునేటువంటి అధికారాలు అమెరికా అధ్యక్షులకు ఉంటాయి. కానీ మిగతా సందర్భాల్లో అమెరికన్ పార్లమెంట్ ఆమోదం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి హక్కు అమెరికా అధ్యక్షుడికి లేదు, ట్రంప్కి అంతకన్నా లేదు. మనం చూసాము ఇటీవల సుంకాల యుద్ధంలో ప్రతి దేశంలో ఎడాపెడా వాయిస్తూ, అదేవిధంగా మన దేశం పైన కూడా దాదాపు 40% పైగా సుంకాలు విధించి మన వ్యాపార వాణిజ్యాలను దెబ్బతీసినటువంటి చరిత్ర ట్రంప్కు ఉంది. అమెరికా ఈ రకమైన ధోరణులకు పాల్పడితే మరి చైనా నిలువరించగలిగింది. కానీ కొంత మేరకు మన దేశం కొంత తలడీలిన ఎదుర్కొని నిలబడినటువంటి భారత్, మిగతా దేశాలు కూడా గట్టిగానే నిలబడినాయి. కాబట్టి ట్రంప్ ఈ రకమైన బెదిరింపుల ద్వారా, దౌర్జన్యాల ద్వారా, లేదా సైన్యాలను దించి ఇరాన్లోనూ ఇతర దేశాల్లోనూ మేము ప్రభుత్వాన్ని మారుస్తామనే హక్కు ట్రంప్కు లేదు, అమెరికాకు లేదు. అది తప్పు. అసలు అలాంటి ధోరణులు ఏమైనా ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు ఉంటే, అక్కడ శాంతికి ముప్పు ఏర్పడితే, ప్రజలకు ప్రాణాలకు కష్టం కలిగితే అది ఐక్యరాజ్య సమితి వంటి మన విశ్వశాంతి కోసం ఏర్పాటు చేసే సంస్థల ద్వారా అక్కడ చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ ఏకపక్షంగా అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణితో సైన్యాన్ని, ఆయుధాలను ఉపయోగించి బెదిరించి లొంగ తీసుకునే ధోరణిని మరి పెరిగి అక్కడ ప్రజలు కూడా తల్లడిల్లుతున్నారు. ఇది విశ్వశాంతికే ముప్పు, అమెరికన్ ప్రజలకు కష్టం కలిగించేది, భారత్ తదితర వర్ధమాన దేశాలకు తీవ్ర కష్టాలు కలిగించేటువంటి ఈ యుద్ధాన్ని మనం ప్రపంచ మానవాళి, భారతదేశము తీవ్రంగా వ్యతిరేకించాలి. తక్షణమే అమెరికా రైట్ ప్రసాద్, రైట్. నరేంద్ర గారు, చాలా క్లియర్గా అర్థమైపోయింది. నాటో అయితే సహకరించే పరిస్థితుల్లో లేదు. ఇలాంటి సమయంలో ఈ హర్ముజ్ జలసంధి విషయంలో తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉందా? ట్రంప్ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటే, ఇప్పుడు ఆధునిక యుద్ధంలో ఏ దేశం కూడా విజేత ఉండరు, అందరూ నష్టపోతున్నారు. ఇప్పుడు కూడా ఇరాన్, అమెరికా ఇద్దరు అలసిపోయారు యుద్ధంలో. ఇద్దరు కూడా ఒక వే అవుట్ చూస్తున్నారు బయటపడటం కోసం, గౌరవంగా ఎలా బయటకు రావాలని. ఈ ట్రంప్ అసలు యూరోప్ అనేది ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అమెరికాకు దూరం అవుతూ తమ సొంత అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తుంది. ఇప్పుడే కాదు, యూకే ఇరాక్ యుద్ధంలో అమెరికాతో ఉంది కేవలం యూకే మాత్రమే, ఇంకా ఏ దేశం కూడా అమెరికాతో కలిసి ఉండలేదు. అలాంటి యూకే కూడా ఇవాళ నేను నిర్దాక్షిణ్యంగా అమెరికాతో భిన్నమైన వైఖరి తీసుకుంటుంది. అదేవిధంగా నిన్న ఇటలీ ప్రధానమంత్రి చెప్పింది మేము ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందాన్ని మనం రివైవ్ చేసుకోవట్లేదని, ఈ వెస్ట్ ఆసియా పరిణామాల దృష్ట్యా. కాబట్టి ఈ విధంగా ఈ యుద్ధం ఎలా శాంతి మనం ముగించాలనే దాని మీద ఇద్దరు కూడా పైకి ఎన్ని బెదిరింపులు చేసినా కూడా మార్గాలు చూస్తున్నారు. ఆ టైంలో వాళ్ళకి పాకిస్తాన్ ఒక నమ్మకమైనటువంటి, విశ్వసనీయమైనటువంటి సంధానకర్తగా దొరికారు. మనం పాకిస్తాన్ అంత తేలిగ్గా తీసుకోవటం లేదు. భారతదేశం కన్నా కూడా 40 ఏళ్ళ నుంచి కూడా మోర్ సక్సెస్ఫుల్ డిప్లొమసీ విదేశాంగ విధానాన్ని పాకిస్తాన్ ఒక భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉండటం వలన అటు అమెరికాతో స్నేహంగా ఉంటుంది, ఇటు చైనాతో స్నేహంగా ఉంటుంది, అవసరమైతే రష్యాతో వెళ్ళి మాట్లాడగలదు,
ఆ విధంగా అరబ్ దేశాలతో మాట్లాడగలదు, ఇరాన్తో కూడా స్నేహం ఉంది. ఆ విధంగా అందరితో కూడా రష్యాకి, అమెరికాకి, చైనాకి ఇద్దరి మధ్య స్నేహాన్ని కుదిర్చింది, వాళ్ళ భారత్ కుదిర్చింది, పాకిస్తాన్ మర్చిపోలేదు. ఆ విషయంలో భారతదేశ విదేశాంగ విధానం ఒక విధంగా మనం అనేక విషయాల్లో ఒక ఘోరంగా అనేక దేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఒక బ్రిక్స్ అధ్యక్ష పదవిలో ఉండి వాళ్ళ వెస్ట్ ఏషియా ఘర్షణలో మనం భారతదేశం నిజంగా ఒక సంధానకర్తగా వ్యవహరించి ఉంటే వీళ్ళ ప్రపంచంలో నిజంగా విశ్వగురువుగా భారతదేశానికి పేరుండేది, చాలా హోదా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు మనం ఈ దేశంలో ఒక సైలెంట్ స్పెక్టేటర్గా మనం 7వ తేదీన రాత్రి కాల్పుల విరమణ అనే ప్రకటన ట్రంప్ చేసినప్పుడు మన ప్రధానమంత్రి గారు ఎక్కడున్నారు? ఆయన బెంగాల్లోనూ ఇంకెక్కడో అస్సాంలోనూ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. మన విదేశాంగ శాఖ మంత్రి విజిటర్స్ని కలుసుకుంటూ వీళ్ళతో ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఎంటైర్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ డార్క్ ఇన్ క్రిటికల్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మన పాత్ర లేదనమాట. నో బడీ ఈస్ బాదర్ అబౌట్ ఇండియన్ పార్టిసిపేషన్, ఇండియన్ ప్రెజెన్స్ ఆల్సో ఈ ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా భారతదేశం గురించి. అటువంటి బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉండి కనీసం బ్రిక్స్ సమావేశం ఏర్పాటు చేసి ఏం చేద్దామని ఆన్లైన్ సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. బ్రిక్స్ తరఫున ఇంతవరకు బ్రిక్స్ వల్ల 48% మంది ప్రజలకి, ఆర్థిక వ్యవస్థకి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం ఇరాన్ బ్రిక్స్లో ఇవాళ భాగస్వామి అయినప్పుడు కనీసం ఒక ప్రకటన ఇవ్వడానికి కూడా భారతదేశం ముందుకు రాలేకుండా ఏ విధంగా కొన్ని ఒత్తిడిలతో ట్రంప్ కానీ భారతదేశం కానీ ఒత్తిడిలతో పనిచేస్తూ స్వేచ్ఛగా విధానం తీసుకోలేకపోతుంది. అలాంటి పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ చీఫ్ అనేది ఈజ్ ఏ బిజినెస్ పార్ట్నర్ టు ట్రంప్. ఇవాళ అతను ఆ హోదాలో ఉన్నాడైనా ఇలా అతను వాళ్ళు అమెరికాకి మోర్ ఇంపార్టెంట్. పాకిస్తాన్ వాళ్ళ వలన ఎక్కువ ప్రయోజనం వాళ్ళు ఫీల్ అవుతున్నారు భారతదేశం కన్నా. భారతదేశం బెదిరిస్తే మనకి దారికి వస్తుందిలే అనేటువంటి ఒక తక్కువ చులకన బాగున్నారు. అటు చైనా కూడా మన దేశాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఈ కేవలం ఈ ఘర్షణ వల్ల నిజంగా ప్రయోజనం పొంది దేశం ఉందంటే రష్యా మౌనంగా తన ఆయిల్ మీద ఆంక్షలు సడలించి ఇవాళ మన జనవరిలో మనకి ఇచ్చినటువంటి ఆ భారతదేశానికి ఆయిల్ ఏ ధరకి ఇచ్చిందో దానికి అదే ఆయిల్ని వల్ల రెట్టింపు ధరకి మన భారతదేశానికి ఇస్తుంది రష్యా. దీనివల్ల చైనా కూడా ఎక్కువగా నష్టపోవటం వల్ల అసలు ఈ చర్చలు జరగటానికి రాజీ కుదరటం తెర వెనుక పాకిస్తాన్ నడిపించింది చైనా అనే వార్తలు కూడా వచ్చినాయి. ఈ యుద్ధం ఆగటం కోసం అందరికన్నా ఎక్కువ తాపత్రయపడుతుంది, ఆరాటపడుతుంది చైనా. కాబట్టి వాళ్ళ భౌగోళిక పరిస్థితుల్లో ఎవరు కూడా యుద్ధంలో ముందుకు వెళ్ళటానికి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే సిద్ధంగా లేరు. వాళ్ళ ఒక రాజీ మార్గం కోసం, ఒక ఇద్దరికి కూడా గౌరవమైనటువంటి స్థానం కోసం చూస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు అంతర్జాతీయ సంస్థలు ఎవరు కూడా ఇవాళ ఈ విషయంలో చొరవ తీసుకునే పరిస్థితులు లేవు. కాబట్టి దీనికి ఏదో విధంగా ముగింపు రావటం తప్పితే ఈ దేశాలకి మరో మార్గం లేదని చెప్పొచ్చు. రైట్, ఓకే నరేంద్ర గారు. కేఆర్ రావు గారు, నరేంద్ర గారు చెప్పినట్టు యుద్ధం ఆగిపోవటాన్ని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి, కానీ ఇటు ఇరాన్ కానీ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ, మెయిన్ అమెరికా ఇరాన్ ఆగిపోతే బాగుండు, ఏదో ఒక విధంగా మధ్యవర్తిత్వం ఇస్తే బాగుండు, ఏదో ఒక విధంగా యుద్ధం ఆగిపోతే బాగుండు అనేటువంటి విసుగు వేసారి ఉన్నారా? నిజంగానే ఆ విధంగా ఆలోచనలు ఉన్నారంటారా రెండు దేశాలు? ఇది మనం రెండు కోణాల్లో చూడాలండి. ఇజ్రాయెల్ని ఒక విధంగా చూడాలి, యుఎస్ని ఇంకో విధంగా చూడాలి. ఇజ్రాయెల్ అయితే నేను అనుకోవటం వాళ్ళ అబ్జెక్టివ్స్ ఇంకా తీరినట్టు చెప్పటం లేదు. వాళ్ళ మిలిటరీ అబ్జెక్టివ్స్ చూసుకుంటే ఇరాన్ దగ్గర ఉన్న 460 kgల యురేనియం ఉంది, అది కూడా సరెండర్ తీసుకోవాలి ఒకటి. రెండోది, వాళ్ళు సెంట్రిఫ్యూగల్ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ కంప్లీట్ నాశనం చేయాలి. నేను అనుకోవటం ఏంటంటే ఇజ్రాయెల్ ఒక తరఫుని చూసుకుంటే ఇంకా వాళ్ళ అబ్జెక్టివ్ తీరలేదు, వాళ్ళు ఇంకా యుద్ధం కొనసాగాలని ఆశిస్తుంటారు. రెండో రీజన్ ఏంటి, ఇంటర్నల్లీ నెతన్యాహు ప్రాబ్లమ్స్ తనకున్నాయి, తన కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, తన ఎలక్షన్స్ ఉన్నాయి. కనుక ఇజ్రాయెల్ వైఖరి ఏంటంటే ఇంకా యుద్ధం కొనసాగించి ఇరాన్ పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశం ఇజ్రాయెల్కి ఉంది. సైడ్ బై సైడ్ ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తుంది ఏంటి, ఇజ్రాయెల్ది కంప్లీట్ వెస్ట్ ఏషియాలో మోస్ట్ పవర్ఫుల్ నేషన్గా బయటికి రావాలన్న ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది, రైట్. అందుకని ఇప్పుడు ఆఖరికి సదర్న్ లెబనాన్లో కూడాను హెజ్బుల్లాస్ని వెనక్కి తోలేసి దట్ లమాటి రివర్, ఆ రివర్ వరకు ఇంకా బఫర్ జోన్ కింద పెంచుకోవాలని చేసే ఉద్దేశం ఇజ్రాయెల్.
కనుక ఇజ్రాయెల్ వైఖరిని చూసుకుంటే యుద్ధం వెంటనే ఆపాలని వాళ్ళకు ఉద్దేశం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. కానీ యునైటెడ్ స్టేట్స్కి ఏంటంటే ఇంటర్నల్ ప్రెషర్స్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ ప్రెషర్స్, ఎక్స్టర్నల్ ప్రెషర్స్ విపరీతంగా ఉన్నాయి. మీరు ఎకనామిక్ ఆయిల్ ప్రైసెస్ గురించి అనుకోనివ్వండి, లేదా సోల్జర్స్ చనిపోవటం అనుకోండి. ఎకానమీ ఆల్రెడీ తన 200 బిలియన్ ఎంతో అడిగాడు ఇంకా యుద్ధం చేస్తానికి, అది కూడా ఇంకా అప్రూవ్ అవ్వలేదు. కనుక ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ చూసుకుంటే అమెరికా యుద్ధంలో చేరడానికి బేసికలీ ఏంటంటే నెతన్యాహు, నేను అనుకోవటం ఇప్పటికీ అంటాను, ట్రంప్ని ఒక పావు కింద వాడుకున్నాడు, ఎలాగలాగ యుద్ధంలోకి లాగాడు. ఏంటి బేసిక్ కారణం చూపించాడు, ఆడి దగ్గర అణువాయుధాలు ఉన్నాయి, ఎలాగలాగ నాశనం చేయాలని. కనుక అమెరికాది యాక్చువల్ ఉద్దేశం చూసుకుంటే ఫస్ట్ ఉద్దేశం ఏంటి, అణు ఆయుధాల గురించి, రైట్? అది ఇంకా తీరలేదు పూర్తిగా. వాళ్ళు అంటం ఏంటంటే ఇంకా అటమ్ బాంబ్ చేశాడని నేను అనట్లేదు, కానీ ఏంటంటే ఎన్రిచ్మెంట్ వాళ్ళ దగ్గర చేసే ఒక సెంట్రిఫ్యూగల్ ఇవి ఉన్నాయే, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, సెంట్రిఫ్యూగల్ యూనిట్స్, రైట్? అండ్ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్, అవి నాశనం చేయాలన్నది బేసికలీ వాళ్ళని తగ్గించాలని చూసేది యుఎస్. రెండోది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చూసుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్కి ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఈ రెండు ఎయిమ్స్ వాళ్ళకున్నాయి. నేను అనుకోవటం ఏంటంటే ప్రెషర్స్ మూలానే ఇలాగే ఇంకా ప్రెషర్స్ పెరుగుతాయి యుఎస్ మీద, ఇరాన్ మీద కూడాను. తిరిగి మళ్ళీ రీజనబుల్లీ సక్సెస్ఫుల్ సెకండ్ టైంలో వెంటనే అన్నీ ఒప్పుకుంటారని నేను అన్నాను. ఎందుకంటే ఇలాంటి సందులు ఒకసారి స్టార్ట్ అయితే ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, కొన్ని సంవత్సరాలు, ఒక నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా జరగవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న పాయింట్ అప్రూవ్ అవ్వచ్చు, దానికి ఇంకా ముందుకు సాగుతుంది. కనుక ఇమీడియట్గా నాకు రిజల్ట్స్ కనిపించే సూచనలు లేవు. కానీ నేను అనుకోవడం ఏంటంటే యుద్ధం ఇంకా ఎక్కువ కొనసాగదు. ఒకవేళ కొనసాగినా అదేంటంటే మధ్యలో కొంత భయపడటానికి, వెదర్ హార్మోన్స్ నుంచి, నేవల్ ఫోర్సెస్ నుంచి ఆల్రెడీ అంటున్నాడు కదా, విసిగి వేసారిపోయాడు, అది మాత్రం కరెక్టే. అందుకే అంటున్నాడు మా విక్టరీస్ మనం చేయాలనుకుని చేసాం, వి ఆల్రెడీ వన్ ద వార్, విక్టరీ అయిపోయాం మనం, నా నేవీని నాశనం చేశాను, ఎయిర్ ఫోర్స్ నాశనం చేశాను, ఈ విధంగా చాలా చెప్పుకుంటున్నాడు. కనుక ఆల్రెడీ ఏంటంటే ఇవన్నీ కొన్ని సంకేతాలు, క్లియర్ కట్ ఇండికేషన్స్ ఏంటి, ఆయన ఆల్ రైట్ ఈజ్ ఇన్ ఎ మూడ్ టు ఎండ్ ద వార్, రైట్? కనుక రేపు అదిగాక ఇంటర్నల్ ప్రెషర్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. నేను అనుకోవటం ఏంటంటే ఫైనల్లీ దట్ ఒకవేళ కొట్టినా సరే, తిరిగి మళ్ళీ ఒకవేళ వార్ రెజ్యూమ్ అయినా సరే, టెంపరీగా ఏదో మెసేజ్ పాస్ చేస్తానికి, భయపెడతానికి మళ్ళీ ఇంకో 10-15 days అయితే అవ్వచ్చు. కానీ ఓవరాల్ అగ్రిమెంట్ ప్రకారం ఆ దిశగానే కంప్లీట్ డిస్కషన్ సాగుతాయి, అగ్రిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు వస్తాయా, కొన్ని నెలల తర్వాత వస్తాయా, అది ఇప్పుడు చెప్పలేము. రైట్, ఓకే కేఆర్ రావు గారు. చివరిగా దామోదర్ ప్రసాద్ గారు, ఈ పరిణామాలు మొత్తం చూస్తూ ఉంటే ఇటు రష్యాకు, ఇటు చైనాకు ఇవన్నీ వరంగా మారచ్చా, వరంగా మారితే అవకాశం ఉన్నాయంటారా? వాళ్ళు అలా కోరుకుంటున్నారా, ఏమంటారు? వాళ్ళు చైనా కోరుకుంటుంది ఏంటంటే హార్మోజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఎక్కువ నష్టపోయింది చైనానే. ఎందుకంటే చమురు, గ్యాస్ దిగుమతులన్నీ ఆగిపోయినాయి. ఆ రకంగా చేయాలనే ఒక కుతంత్రమే అమెరికాది. చైనా తనతో పోటీకి వస్తున్నది, దాని చైనాను నిర్వీర్యం చేయాలంటే ఒక దురాలోచన కావచ్చు, లేదా తామే ఆధిపత్యంలో కొనసాగేటువంటి ఆకాంక్ష అమెరికాకుంది, ట్రంప్కుంది. ఆ ప్రయత్నంలో వాళ్ళు చేస్తుండవచ్చు. కానీ రష్యా కూడా శాంతిని కోరుతూ ఉన్నది. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక చర్చి కోరిక పైన, చర్చి అక్కడ ఉన్నటువంటి మతాధిపతి ఆయన విజ్ఞప్తి పైన ఈస్టర్ పండుగ సందర్భంగా అక్కడ యుక్రెయిన్ పైన పుతిన్ దాడులు ఆఫ్ చేశారు. అది ఆహ్వానించదగిన పరిణామమే. అదేవిధంగా ఇప్పుడు గౌరవప్రదంగా అమెరికా తెంపరితనంతో ఇరాక్ను 2-3 రోజులలో వంగ తీసుకున్నటువంటి దుర్భ్రమలతో ఈ ఇజ్రాయెల్ యొక్క ఒక తప్పుడు సంకేతాలు లేదా అభిప్రాయాలు కలిగించి ట్రంప్ను రంగంలోకి దించిందనే మాటలు మనం వింటున్నాం. ఏమైనప్పటికీ కూడా రంగంలో దిగిన తర్వాత దాదాపు 40 రోజులు అవుతున్నా కూడా ఈ ఇరాన్ అనేక విధాలుగా సైనికంగా, పదాతి దళాలు కావచ్చు, నౌకా దళాలు కావచ్చు, ఈ వైమానిక దళాలు కావచ్చు, భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి ఇరాన్లో ఉంది. ఆర్థిక వ్యవస్థ కూడా కోలుకోవాలంటే ఇరాన్కి కూడా శాంతి అవసరం. అదేవిధంగా అమెరికాలో ప్రజాభిప్రాయం తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి రెండు దేశాలకు ఒక గౌరవప్రదంగా యుద్ధాన్ని విరమింపజేసేటువంటి అవకాశం కోసం ఆ రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే పాకిస్తాన్ ద్వారా జరిగినటువంటి ప్రయత్నము. పాకిస్తాన్ ఏంటంటే
ఆఫ్ఘన్ యుద్ధంలో కూడా మనం చూసాం, పక్కనే పాకిస్తాన్ వినియోగించుకునే పరిస్థితి అమెరికా ఉపయోగించుకుంది. చైనా కూడా పాకిస్తాన్ మిత్రదేశం, భౌగోళికంగా కీలకమైనటువంటి ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ గల్ఫ్ దేశాలైనా, ముస్లిం దేశాలు, అదేవిధంగా చైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కు ఒకంత వ్యూహాత్మకంగా కొంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కాబట్టి పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని శాంతిని సాధిస్తామని అమెరికా, ట్రంప్ ప్రయత్నించారు. అయితే అది ఇప్పుడు వెంటనే నెరవేరలేదు కాబట్టి ఈ చర్చలు ఇంకా కొనసాగి పరస్పర ప్రయోజనకరమైన, గౌరవప్రదమైన రీతిలో యుద్ధాన్ని విరమించేటువంటి పరిస్థితి రానున్న వారం 10 రోజుల్లో అది అనివార్యంగా రెండు దేశాలు ఒక్కొక్క తప్పుగా జరగాలి. విశ్వశాంతి కోసం కానీ, ప్రపంచ ఇంధన భద్రత, ప్రపంచ ప్రజాశ్రేయస్సు కోసం అందరూ కోరుకునేది అదే. రైట్, ఓకేనండి. చర్చలో పాల్గొన్నందుకు కేఆర్ రావు గారికి, అదేవిధంగా దామోదర్ ప్రసాద్ గారికి, చలసాని నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా నాటో దేశాలు అమెరికాకైతే ఏ విషయంలో కూడా ముందంజ అమెరికా నిర్ణయాన్ని మాత్రం ఓకే హుజూర్ అనే విషయంలో అయితే పరిస్థితులు కనబట్టలేదు, వ్యతిరేకిస్తూ ఉన్నాయి. హర్ముజ్ జలసంధి విషయంలో కూడా ఇప్పటికే బ్రిటన్ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ పరిణామాల మధ్య మళ్ళీ ట్రంప్ ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తారు, లేకపోతే యుద్ధాన్ని ఆపే దిశగానే ఇవన్నీ జరుగుతున్నాయా, ముందు తెలిసేటువంటి విషయం. ఏమైనప్పటికీ కూడా యుద్ధం త్వరలోనే ఆగిపోవాలని ప్రపంచ శాంతి కోరుకుంటున్నారు. చూద్దాం ఏమైద్దో. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9.